అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నామినేషన్ ప్రక్రియ భాగంగా ఈరోజు కోండ్ర మురళీమోహన్ గారు టీడీపీ తరఫున మొదటగా ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ భారీ జనసందోహంతో ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేయడం జరిగింది. ఈరోజు అలాగే మొన్న జరిగేటప్పుడు 15 ప్రజాగలం ప్రోగ్రాం రోజు కూడాను భారీ ఎత్తున జనసందోహం రావడం, వేల కొలది ఈరోజు కూడా రావడంతో ఆయన విజయానికి ఎలా దోహదపడుతుందో కోండ్ర మురళి గారిని అడిగి తెలుసుకుందాం. మా సార్ జరుగుతుంది, చాలా బాగా జరిగింది. ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని మార్చాలని తొందరలో ఉన్నారు. మే 13వ తారీఖున తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థిగా నేను నిలబడ్డాను. అందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రం ఇప్పటికే అన్ని విధాలా నష్టపోయాం. మరి ఏ వర్గం కూడా సంతృప్తిగా లేరు. అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. మరి ఈరోజు చూసుకుంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే మరి ఎస్సీ ఎస్టీ అందరూ కూడా అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. మహిళలు ఇబ్బంది పడుతున్నారు. వారికి సంబంధించిన అన్ని రేట్లు పెరిగాయి. ఇంటికి సంబంధించిన పవర్ రేట్ పెరిగింది, బస్ ఛార్జెస్ పెరిగాయి. ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మరి తగ్గుతాయని, అలాగే సామాన్య ప్రజలకు అందుబాటులో ధరలు ఉంటాయని అందరూ కూడా ఈరోజు ఎంత వేగం వైసీపీ ప్రభుత్వం మార్చాలని చూస్తున్నాం. ఇది వరకు చూస్తుంటే మన ప్రజాకాలం రోజు భారీ ఎత్తున జనం వచ్చారు. ఈ రోజు కూడా భారీగా జనం రావడం మీ విజయానికి ఎలా దోహదపడుతున్నారు? ఖచ్చితంగా ప్రజల ఇంట్రెస్ట్ ఉంటేనే వేలాది మంది తరలి వస్తారు. ఈరోజు వేలాది మంది తరలి వచ్చారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మార్చాలని, అలాగే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. యువత ముఖ్యంగా కోరుకుంటున్నారు. జాబ్ క్యాలెండర్ అని ఈ 5 సంవత్సరాలు ఒకసారి కూడా ఫుల్ఫిల్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఏ వర్గాన్ని కూడా సాటిస్ఫై చేయలే. ఉన్నవన్నీ కూడా నష్టం. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కానీ, విశాఖపట్నం సంబంధించిన రైల్వే జోన్కి ఒక 50 ఎకరాలు ఇస్తే వచ్చి ఉండేది. దాన్ని కూడా ఇప్పటివరకు ఇవ్వాల. అలాగే ఆయన స్పెషల్ స్టేటస్ మీద ఎన్నో కౌరులు చెప్పాడు, మాట నిలబెట్టుకోలేదు. కనీసం దాని గురించి మరి పార్లమెంట్ని ఒక్కరోజు కూడా స్టాల్ చేయాలని మరి ఇప్పటివరకు చెప్పాల. అలాగే ఈరోజు గంజాయి అయిపోయింది. ఏకంగా నార్త్ ఆంధ్ర ఒక గంజాయి వనంలో తయారైపోయింది. దీనివల్ల యువత ఎంత చెడిపోతున్నారంటే, మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే అన్ని విషయాలు తెలుసు. అయినప్పటికీ మరి డ్రగ్స్ కానీ, గంజాయి ఇలాంటి రాజాం లాంటి ప్లేస్లో కూడా, ఈరోజు రాజాం లాంటి ప్లేస్లో కూడా దొరుకుతుందంటే యువత ఎంత చెడిపోతున్నారు. అందుకే తల్లిదండ్రులకు అందరికీ చాలా కోపంగా ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మార్చాలని. ఇది ఇలా ఉండగా రాజా నుంచి ఈరోజు భారీ ఎత్తున పూజలు చేసుకుంటూ భారీ ర్యాలీగా వెళ్ళి ఈరోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. ఈ విజయానికి బాగా దోహదపడుతుందని కోండ్ర మురళి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజా నుంచి ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.